పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేవరా రావటమైంది. ఆల్రెడీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వటం కూడా అయిపోయింది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఆగస్టులో వార్ 2 రిలీజ్ వరకు ఆగాల్సిందే అనుకుంటున్నారు టైగర్ అభిమానులు. కానీ ఈలోపే తారక్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే సంక్రాంతికి కానుక రెడీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ మాత్రమే కాదు, శాండిల్వుడ్ మాత్రమే కాదు, టోటల్ పాన్ ఇండియా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఆల్రెడీ సినిమానైతే ఘనంగా ప్రారంభించారు. డిసెంబర్ నుంచే షూటింగ్ అంటున్నారు. కన్నడ కొత్త హీరోయిన్ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ సిరీస్ లో కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టికి అవకాశం ఇచ్చాడు నీల్. రాఖీ బాయ్ లాంటి తుఫానుకు తోడుగా క్యూట్ గర్ల్ ను చూపించాడు. కానీ ఇప్పుడు డ్రాగన్ కు మాత్రం స్మార్ట్ గర్ల్ కు ఛాన్స్ ఇస్తున్నాడని సమాచారం. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నడూ చేయని పాత్రను, ఎన్నడూ చూడని వయలెన్స్ ను డ్రాగన్ లో చూపించబోతున్నాడని సమాచారం. ఇక అసలు సంగతికి వస్తే సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి ఇదే టైటిల్ అఫీషియల్ అవుతుంది. ఫ్యాన్స్ కు పొంగల్ జోష్ ను తీసుకొస్తుంది.